నాగనిగలం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. పొత్తులు లేకుండా చంద్రబాబు ఎన్నికల్లో పోటీ చేయడని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి అన్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేపట్టిన వైఎస్ఆర్ రైతు విజయ సంకల్ప పాదయాత్ర 8వ రోజుకు చేరుకుంది. తలమార్లలో ప్రారంభమైన ఎమ్మెల్యే పాదయాత్ర నాగిరెడ్డిపల్లి, కొత్త చెరువు, బుక్కపట్నం, కర్ణాటక నాగేపల్లి వరకు కొనసాగింది. ప్రతి గ్రామంలో ఎమ్మెల్యేకి అడుగడుగున పూల పంపుపై నడిపిస్తూ బ్రహ్మరథం పట్టారు. కొత్త చెరువులో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పాటకు డాన్స్ చేసి పార్టీ నాయకుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు దివంగత నేత ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అని, అలాంటి వ్యక్తిని గెలిపించి పొరపాటు చేయొద్దని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో తిరుగుతుంది జెండాలు జతకట్టడమే వారి ఎజెండా, జెండాలు జతకట్టడమే వారి జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై హింద్. పార్వతి బాబు జెండాలు జతకట్టడమే చంద్రబాబు నాయుడు సొంత శక్తితో, సొంత తెలివితేటలతో చేసినటువంటి ఉద్యమాలు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి క్షణం పొత్తులతోనే చెప్పినటువంటి మాట నిజం. మీరు గమనించండి, ఆ భగవంతుడు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు గెలిచి అధికారంలోకి వచ్చినటువంటి మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆ దివంగత నేత ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పడిచి అధికారంలోకి వచ్చినటువంటి మనిషి చంద్రబాబు నాయుడు. కాబట్టి అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా వాడుకొని ఇతన్ని ముందర పెట్టుకుంటే నాకంటే పెద్దోడైతే భయపడతాడేమనే భయంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా తప్పించినటువంటి దిక్కుమాలిన మంచి చంద్రబాబు నాయుడు. కాబట్టి నేను మిమ్మల్ని ఒక్కటే కోరుకుంటున్నా, మీ బిడ్డ మీ శ్రీధర్ రెడ్డి జిల్లా తీసుకొని వచ్చాడు. సత్యసాయి జిల్లా 6 మంది ఎమ్మెల్యేలను ఒప్పించి, ఎంపీని ఒప్పించి, జగనన్నను ఒప్పించి మెప్పించి సత్యసాయి జిల్లా